ఈ సండే మన టీం ఒక క్విజ్ పెట్టారండి. సో ఆ క్విజ్ ఆడితే నాకు ఒక స్టోరీ చెప్పాలనిపించింది. పెద్దవాళ్ళ తిట్లు దీవెనలతో సమానం అంటారు. సో ఫస్ట్ నాకు వచ్చిన దీవెనలు వినండి. నా పేరు కనకం, సుధీరు నా పెద్ద కొడుకు. నా పేరు పార్వతమ్మ, సుధీరు మా పెద్దమ్మాయి చిన్న కొడుకు. లీటర్ పాలు వాడుతున్నాం. డైరీ పెట్టిన దగ్గర నుంచి నేను రోజుకి 1/2 లీటర్ పాలు వాడుతాను. 3 నెలలు బట్టి ఏటయిందో పాలు సరిగా ఇవ్వడం లేదు, దుక్క పెట్టేస్తున్నారు. ఒక్కో రోజు ఇస్తారు, ఒక్కో రోజు పాలు ఉండవని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళకి నెలకు 15 రోజులు నాకు పాలు ఇవ్వడం చాలా గొప్ప. ఎవరా ఇవ్వలేదు పాలు అంటే చిన్నపిల్లలకి ఇస్తున్నాం అంటున్నారు. మరి మేము పాలు తాగమా? పాలు ఇవ్వకుంటున్నారు బాబు సరిగ్గా. నేనేం డబ్బులు ఇవ్వనేటి. డైరీ బాగుండాలి, రోజు మాకు పాలు ఇవ్వాలి. అదండి మా అమ్మమ్మ మా నానమ్మ పాలు గురించి నీ బయట ఇవ్వు అంటే ఇద్దరు అలా మాట్లాడారు. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి నేను ప్లే చేయగలిగాను. బట్ చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఆంటీ వాళ్ళకి మిల్క్ సబ్స్క్రిప్షన్ ఇవ్వట్లేదని మా మీద కోపంగా ఉండింది. ఫ్యూ డేస్ బ్యాక్ ఫామ్ కి వచ్చి చాలా గట్టిగా వార్నింగ్ లా ఇచ్చిందనమాట. ఎందుకు 30 సంవత్సరాల పరిచయం, మేము పాలు డబ్బులు ఇవ్వమంటున్నావా, ఎందుకు మాకు పాలు ఇవ్వట్లేదు అని. మన మోటో ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు లేని ఫ్యామిలీకి ఇవ్వడం కంటే చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీకి ఇస్తే బెటర్ అని. సో అలా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి చిల్డ్రన్ కి సర్వ్ చేస్తూ ఏమైనా పాలు మిగిలితే ఇలాంటి ఫ్యామిలీస్ కి ఇస్తున్నామండి. నేను ఇదివరకే చెప్పాను మన కస్టమర్స్ లో చిన్న పిల్లలు లేని ఫ్యామిలీస్ 1% 2% ఉంటాయని. మాక్సిమం అలాంటి ఖాతాలన్నీ కూడా కట్ చేసుకుంటూ వచ్చారండి. బికాస్ నేను నమ్మేది ఏంటి అంటే మన జనరేషన్ ఎలాగో అయిపోయింది. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఇండియా చాలా గ్రో అవుతుంది. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.